శ్రీ లలితా సహస్రనామ విపుల వాఖ్యానం 25వ నామం శుద్ధ విద్యాంకురాకార ద్విజపక్తి ద్వయోజ్వల. శుద్ధ విద్య లేక శ్రీ విద్య లేక షోడశీ విద్య పరా పశ్యంతి మధ్యమ. అది క్రమముగా వైఖరీ రూపమై ముఖము నుండి బహిర్గతమై గురువు నుండి శిష్యునకు విస్తరించును. శబ్ద బ్రహ్మమునకు రూపము బీజము. అట్టి బీజములోని అభివృద్ధియే పరావాక్కు. దాని అంకురిత దశయే పశ్యంతి. విచ్చుకొనియు వ్యక్తముగాకయుండు ఆకుల జంట మధ్యమ. రెండు దళములు విడివడి వికసించి మధ్య నుండి వేరు మొలకగా నిలుచుట వైఖరి. దీనినే అంకురమందురు. అట్టి అంకురమునకు రెండు వరుసల దంతపక్తులకు సామ్యము గలది. హల్లులు చేరని 16 అచ్చులు శుద్ధ విద్య. ఈ అచ్చులకు తాలువుల సంపర్కం లేదు. 16 అచ్చులును అంకురములు. ఆకుల జంట లేక పై తాలువు లేక కింది తాలువుల దంతములు శివశక్తులు. అట్టి 32 అంకురములే 32 దంతములుగా నున్నవని తెలియవలెను. అక్షరములను చక్కగా ఉచ్చరించుట, స్పష్టముగా పలుకుగలుగుట శుద్ధ విద్యకు ప్రాథమిక